నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఒక ధర్మ సందేహం చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఏది ఇచ్చినా చేత్తోని తీసుకోవటమైనా ఇవ్వటమైనా కుడి చేత్తోనే ఇవ్వాలి, కుడి చేత్తోనే తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకు కుడి చేత్తోనే ఎందుకు తీసుకోవాలి? ఇంకొకటి, ఇందులోనే ఇంకొక చిన్న డౌట్, ఎవరికైనా సరే ఎడమ చేత్తోని డబ్బులు ఇవ్వటం వల్ల వాళ్ళకి కలిసి వస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. అసలు వీటిలో ఆంతర్యం ఏంటి గురుగారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏమంటారంటే ఏముంది కుడి చేయని ఎడం చేయని రెండు ఒకటే కదా అనుకుంటాం. కానీ బాడీ ఫంక్షనింగ్ సైంటిఫిక్గా మీకు అర్థమైతే మీకు అప్పుడు దాంట్లో తేడా తెలుస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే సైన్స్ని మించినటువంటి విషయం సూపర్ సైన్స్. ఇప్పుడు చూడండి, బాడీ ఫంక్షన్లో, బ్రెయిన్ ఫంక్షన్లో రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అని ఉంటుంది. రైట్ బ్రెయిన్లో కొన్ని, లెఫ్ట్ బ్రెయిన్లో కొన్ని పనులు చేస్తే తెలుసా మీకు? అది అవునా కదా? ఆ బ్రెయిన్ అంతా ఒకటే కదండి. అది అలా పని చేయడం వెంటనే వాడిని కొట్టిపడేయగలడు. అది ఖచ్చితంగా అవునండి. రైట్ బ్రెయిన్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది, లెఫ్ట్ బ్రెయిన్లో లాజిక్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇట్లా కొన్ని చెప్పారు శాస్త్రంలో మనకి, అంటే సైన్స్లో చెప్పినటువంటిది నేను చెప్తా చూడండి. లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే లాజికల్ థింకింగ్, మ్యాథమెటిక్స్, లాంగ్వేజ్ అండ్ స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, అనాలిసిస్, ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్. మనము రాస్తే నీకు గుర్తుంటుంది అంటాం. కుడి చేత్తో రాసినప్పుడు మనకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది. కుడివన్నీ లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది, ఎడమన్నీ రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది. తెలుసా మీకు ఇది? ఎవరికైనా పెరాలసిస్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఏదైనా క్లాట్స్ ఏర్పడితే రైట్ సైడ్ పెరాలసిస్ వస్తుంది, రైట్ సైడ్ ఏర్పడితే లెఫ్ట్ సైడ్ వస్తుంది పెరాలసిస్. ఎందుకంటే రైట్ ఫంక్షనింగ్స్ అంతా కూడా లెఫ్ట్ బ్రెయిన్ తీసుకుంటుంది, లెఫ్ట్ ఫంక్షనింగ్స్ అంతా కూడా రైట్ సైడ్ తీసుకుంటుంది. ఇప్పుడు మనకి సైన్స్లో వెరీ క్లియర్లీ నువ్వు ఏది వాడితే ఏది పనిచేస్తుందని వచ్చింది. మరి అంతా ఒకటైతే లెఫ్ట్ బ్రెయిన్కి రైట్ బ్రెయిన్కి ఎందుకు ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు రైట్ బ్రెయిన్ తీసుకుందాం. రైట్ బ్రెయిన్లో చెప్పినటువంటిది ఏంటి సైన్స్లో అని చెప్పి చూసుకుంటే ఇట్స్ వెరీ క్లియర్. క్రియేటివిటీ, ఇమాజినేషన్, ఆర్ట్ అండ్ మ్యూజిక్, ఎమోషన్స్, విజువల్ థింకింగ్, ఫేస్ రికగ్నైజేషన్, ఇవన్నీ కూడా రైట్ బ్రెయిన్. ఎందుకు అది ఇది ఒకటే ఇవ్వచ్చు కదండి, ఎందుకు వేరు చేస్తుంది? సైన్సే చెప్తుందిగా వేరు వేరుగా ఉందని. అంటే నీ బ్రెయిన్లోనే రెండు భాగాలు, రెండు విషయాలు వేరువేరుగా చేస్తాయని నువ్వు చెప్తున్నావు. మరి అలాంటప్పుడు మన శాస్త్రంలో కుడి చేతిని ఒకదానికి, ఎడం చేతిని ఒకదాన్ని వాడడానికి మరి దానికి కూడా ఒకటి లాజిక్ ఉంటుంది కదా. సైన్స్ పరంగా ఉన్నప్పుడు శాస్త్రంలో కూడా ఉంటుంది. ఇది సూపర్ సైన్స్. ఇంకా అది సైన్స్ అయితే సూపర్ సైన్స్ శాస్త్రం అనేటువంటిది. అయితే ఇక్కడ మనం చూడండి ఒక్కసారి, రైట్ సైడ్ వాడినప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది. మనకి లాజిక్ కావాలా వద్దా? మనం ఏదైనా ఒక మనీ ఇచ్చేటప్పుడు కానీ, ఏదైనా అసలు తినేటప్పుడు కానీ, అంటే లాజిక్ వాడాలా వద్దా? మనం ఫస్ట్ కుడి చేతి ఎక్కువ పనులు చేస్తాం, లాజిక్ కావాలి. అలాగే ఇంకోటి ఏంటంటే లెక్క కడుతున్నాం. నువ్వు లెక్కలు వేసేటప్పుడు కుడి చేయి వాడితేనే లెక్క బాగా నువ్వు కట్టగలుగుతావు. ఓకే. అలాగే ఎవరికైనా డబ్బులు ఇస్తున్నావు, నీకు జ్ఞాపకంగా ఉండాలి. అదేవిధంగా రీడింగ్, రైటింగ్, అనాలిసిస్, లాంగ్వేజ్ అండ్ స్పీకింగ్. ఇప్పుడు చూడండి, మనము ఏదైనా క్రియేటివ్గా మాట్లాడాలన్నప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. క్రియేటివ్తో సంబంధం లేకుండా మాట్లాడేటప్పుడు రైట్ హ్యాండ్ చేయవుతుంది. మీరు చూడండి, గమనించండి కావాలంటే. మాట్లాడేటప్పుడు కూడా అందుకే అనాలిసిస్లు. ఇప్పుడు కొంతమంది వాడు ఏదైనా క్రియేట్ చేసి చెప్తున్నాడు అన్నప్పుడు మనిషి లెఫ్ట్ సైడ్ చూస్తాడు, ఇట్లా పైకి ఒకసారి. క్రియేట్ చేసి చెప్పకుండా నార్మల్గా చెప్పేటప్పుడు లెఫ్ట్ సైడ్ చూడాల్సిన అవసరం ఉండదు. ఇది అంటే మీరు చెప్తుంటే అర్థమవుతుంది, ఎవరిది వాళ్ళు అబ్జర్వ్ చేసుకోలేరు. ఎందుకంటే బ్రెయిన్లో రెండు భాగాలు, లెఫ్ట్ని రైట్ని, ఈ కుడి చేయి వాడితే ఇవి యాక్టివ్ అవుతున్నాయి, ఎడం చేయి వాడితే ఇది యాక్టివ్ అవుతుంది. ఇందులో కుడి చెయ్యి ఎందుకు వాడాలి అంటే, ఇప్పుడు నువ్వు ఇచ్చింది నీకు గుర్తుండాలి. అదే మర్చిపోతాం, ఎక్కడ పెట్టామో తెలియదు, ఎక్కడో పెట్టిన ఎడం చేతితో పెట్టినట్టున్నారు, అందుకే మర్చిపోయామంటారు మన వాళ్ళు, పాతకాలం వాళ్ళు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్తో నువ్వు చేసే పని రైట్ దాంట్లో గుర్తు ఉండదు, రైట్ చేసేటప్పుడు లెఫ్ట్ దాంట్లో గుర్తు ఉంటుంది. అర్థమైందా మీకు? కొంతమందికి 1,00,000లో కొంతమందికి రివర్స్ ఉండి కూడా ఉంటుంది. అది ఎలా అంటే వంకాయ కూర అందరికీ పడదు, కొంతమందికి ఎలర్జీ కూడా వస్తుంది. అలా అని వంకాయ కూరలో దోషం కాదు, వీడికి పడదు అంతే. పెన్సిలైన్ ఇంజెక్షన్స్ ఇవి పడవు చూసారు కొంతమందికి, టీటీ ఇంజెక్షన్ పడదు. ఎందుకు పడదు అంటే ఇంజక్షన్లో దోషం కాదు, నీకు పడదు అంతే. అట్లా కొంతమందికి రివర్స్ ఉంటుంది, కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ రైటర్స్ ఉంటారు. అది చాలా రేర్ కదా, ఒక 1,00,000లో 1 మంది రాస్తాడు.
అది తక్కువ మందికి ఉండేది. అది డిఫరెంట్ ఫంక్షనింగ్. కొన్ని ఎందుకు మన భూగోళంలో కూడా మనకు చూడండి, కొన్ని ప్రదేశాల్లో నీరు పల్లమెరుగు అంటాం, కానీ నీళ్ళు అక్కడ పైకి వెళ్తుంటాయి. గమనించండి, అక్కడ ఏదైనా ఒకటి పెడితే కూడా పైకి వెళ్తుంటుంది. ఎందుకు వెళ్తుందంటే అది ఎంతో డిఫరెంట్. అది అలా డిఫరెంట్గా ఉండేది 1% అయితే 99% మాత్రం ఒక లాజిక్ని స్టిక్ అని ఉంటాయి. ఇప్పుడు దీన్ని మన వాళ్ళు ఏం చేశారు, చాలా ఈజీగా అర్థం అవడానికి ఇంత ఫంక్షనింగ్, ఇంత చదువుకోవడం మనిషి అందరికీ తెలియాలని రూల్ లేదు. ఇప్పుడు మీరు నేను మాట్లాడినట్టుగా దానిలో అంత చదవాల్సి ఉండదు. అందుకని ఏం చేస్తారు, చాలా సింపుల్గా అరే లెఫ్ట్ హ్యాండ్ దారిద్రం, కుడి చేయితే మంచిది అనేసారు. అంటే కొండ గుర్తులాగా. అందుకని ఏం చేస్తాం మనం, దీంతో అన్నం తింటాం, దీంతో కడుక్కుంటాం. ఈ కడుక్కునేదంతా అన్నం తింటే దీనిలో ఉండే క్రిములు నీకు వస్తాయిరా, సింపుల్గా చెప్పారు. అలాగే లెఫ్ట్ సైడ్ మీరు పూజ చేసేటప్పుడు కనుక చూస్తే, మీరు పూజ చేసేటప్పుడు ముందు పవిత్రోవా అని చెప్పి జల్లుకున్న తర్వాత ఒక అక్షింతలు తీసుకొని ఉచ్చిష్టంతో భూత పిశాచహ అని మంత్రం చదివి ఇలా వేసేస్తాం లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ రాక్షసులు ఉంటారు, రైట్ సైడ్ దేవతలు ఉంటారు. ఎవరైనా ఒక పూజ చేసినప్పుడు రైట్ సైడ్ దేవత వచ్చి నిలబడుతుంది. ఇక్కడ మీరు చేసే పూజను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటుంది. అందుకని ఏం చేస్తారు, ఇది తీసి మీరు ఇవి తీసుకొని వెళ్ళిపోండి అని రాక్షసులను అక్కడి నుంచి పంపించేస్తాం. నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది లెఫ్ట్ సైడ్. మరి ఇప్పుడు చూడండి, మనిషి చాలామంది మనకి దేవీ దేవతల్లో కానీ ఏదైనా కానీ స్త్రీమూర్తిని పెళ్ళేకి లెఫ్ట్ సైడ్ నిలబెట్టుకుంటాడు. అదేంటంటే నెగిటివ్ ఎనర్జీ కదా అంటే కాదు. స్త్రీ అనేది శక్తి. శక్తి వీడిని కాపాడుతూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఎనర్జీ వీడిని ఎక్కువ పని చేయకుండా శక్తి వచ్చి కాపాడుతుంది. అందుకే లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాం. ఓకే, అందులో ఆంతర్యం ఇదా అంతుంది. ఓకే, అదేదమ్మా, అంటే సపోర్ట్ ఇవ్వడానికి. సపోర్ట్ ఇవ్వడానికి. ఇప్పుడు మనకి జ్యోతిష్ శాస్త్రంలో 3వ భావం అని ఉంటుంది. 3వ భావంలో ఏమేమి ఉంటాయి, కారకత్వాస్ ఏంటి, దాని యొక్క ఇవేమిటి అంటే ధైర్యము, సాహసము, దారిద్రము, కమ్యూనికేషన్స్. ఆ కమ్యూనికేషన్స్లో గుడ్ కమ్యూనికేషన్, బ్యాడ్ కమ్యూనికేషన్ రెండు ఉంటాయి. ఇందులో లెఫ్ట్ అంటే జన్మజాతకంలో నెగిటివ్ ఇచ్చేవన్నీ లెఫ్ట్ సంబంధించినవి, పాజిటివ్ ఇచ్చేవన్నీ రైట్ సంబంధించినవి. శుభగ్రహాలు ఇట్లా ఉన్నప్పుడు ఆ వ్యక్తి చాలా నీట్గా మాట్లాడగలుగుతాడు. పాపగ్రహ సంబంధం వచ్చినప్పుడు అవతల వాడు ఏమైనా అయిపోయి అని కొంచెం ఇదిగా మాట్లాడతాం. ఓకే, అలా ఏంటంటే మనకి 3వ భావానికి సంబంధించింది బాహువులు, చేతులు. మన రైట్ సైడ్ అనేటువంటిది లాభస్థానాన్ని సూచిస్తే, లెఫ్ట్ సైడ్ అనేటువంటిది లాభాన్ని పోయే భావాన్ని సూచిస్తుంది ఆస్ట్రాలజికల్గా. అందుకే మన వాళ్ళంతా ఒక సూపర్ సైన్స్ లాగా అర్థం చేసుకుని, అరే నువ్వు కుడి చేత్తో తిను, కుడి చేత్తో రాయు, కుడి చేత్తో ఎవరికైనా ఇవ్వు, కుడి చేత్తో లైట్ అయ్యు. కొంతమంది లైట్ వేయడం కూడా ఒప్పుకోరు. ఇప్పుడు సెల్ ఇట్లా ఇస్తాం అనుకోండి, వాడు ఎడం చేత్తో తీసుకుంటే ఒప్పుకోడా. ఎందుకంటే వాడు మర్చిపోతాడు, ఎడం చేత్తో తీసుకుంటే ఎక్కడ పెట్టాడో తెలీదు. నీ జ్ఞాపక శక్తికి వీటికి సంబంధం కుడి చేత్తో చేసినప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది. కాబట్టి ఇలాగ వీళ్ళు చెప్పారు. సూపర్ గురుగారు, ఇటు శాస్త్రము ఇటు సైన్స్ కలిపి చాలా అద్భుతం అసలు. అంటే పెద్దలు చెప్పే మాట వెనుక కూడా ఖచ్చితంగా ఒక లాజిక్ అయితే ఉంటుంది. ఎందుకంటే అమ్మా ఇవాళ రేపు యూత్ వినడానికి రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళకి ఒక క్లారిటీ కావాలి, ఎందుకు అనేది కావాలి. ఇప్పుడు పూజ చేయమంటుంటారు ఇంట్లో, అమ్మ నువ్వు పూజ చేయరా, నువ్వు ఎందుకమ్మా, ఏం బతుకుతలేమో మనం ఇట్లా అని అంటాం. కానీ ఇక్కడ ఏంటంటే దేవతకి రుణపడి ఉంటాం మనం. రుణం తీర్చుకోవడం పూజ చేయడం అనేది. అంతేగాని మన కోరికల కోసం కూడా చెయ్యి. పూజలో ఒక సాధనలో ఒక రేంజ్కి వెళ్ళినప్పుడు నీ పక్కనే దేవత నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అది నీ కంటికి కనబడినంత మాత్రాన నడిపించట్లేదని కాదు. ఇప్పుడు బ్రెయిన్లో మెమరీ ఉంది, కోసి చూపించగలరు ఎవడైనా? ఉందండి అంటాడు. ఏది మరి చూపించు అంటే కనబడినంత మాత్రాన బ్రెయిన్లో మెమరీ లేనట్టేనా? అలాగే దేవత కనబడినంత మాత్రం లేనట్టేనా? కాదు. ఇప్పుడు కొంతమంది అంటారు, ఏమండి దేవతకి మనం ప్రసాదం పెడతాము, తీసుకోదు కదా, ఎందుకు పెట్టాం? తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుందో చెప్తా మీకు. ఒక 2 లైన్లు మ్యాటర్ ఒకటి నేను మీకు ఇచ్చా, చదవమన్నా. ఒక 4 సార్లు చదివి మీరు బ్రెయిన్లో పెట్టేసుకున్నారు. ఇక్కడ మ్యాటర్ ఇక్కడే ఉంది, కానీ ఇక్కడికి ఎలా పోయింది? సాధన చేసి చదివాం, వెళ్ళిపోయింది ఎనర్జీ అది. అవునా? అట్లాగే దేవత ఏం చేస్తుంది అంటే మనం పెట్టిన ప్రసాదాన్ని స్వీకరిస్తుంది. ఆ పదార్థం అక్కడే ఉంటుంది, ఈ పేపర్లో మ్యాటర్ ఇక్కడే ఉంది, కానీ అది ఎలా స్వీకరించామో మనం, దేవత కూడా అలా తీసుకుంటుందో మనం చెప్పగలగాలి.
Okay. చాలా బెస్ట్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పారు గురుగారు. అంటే మాకు క్లియర్గా అర్థం అవ్వడానికి. అంటే మామూలుగా ఎవరైనా మామూలుగా చెప్పేస్తే అది ఇక్కడ నిజంగా మీరు అన్నట్టు ఎక్కడ ఇలా ఎగ్జాంపుల్స్ తో చెప్తే ఓహో ఇదా ఇందుకా చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.